ఆశలు విడిచిపెట్టే. నీకున్న కోరికలన్నీ త్యాగం చేయాలి. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. లోకంలో దేని మీద నీకు ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు. అన్నింటినీ విడిచిపెట్టాలి. త్యాగముతో కూడినది దేవుని పని. స్తోత్రం చెల్లించడే. హల్లెలూయా. దేవుని ప్రకటించడం, దేవుని పని చేయడం తీసి అనుకుంటున్నారా? త్యాగంతో కూడినది. దేవుని కొరకు ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు మనకి ఏర్పడినా వాటన్నింటిని చంపుకుని ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి. అదే చేసిన వాడు ఎవరునంటే అపోస్తలుడైన పౌలు. అందుకే సముద్రం వలనైన ఆపదల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, తన స్వజనులైన వలనైన ఆపదల్లోనూ, అన్ని ఆపదల్లోనూ ఏ హాని రాకుండా దేవుడు కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయి ఆయన కొరకు నిలబడి చూడు. ఖచ్చితంగా నీ మీదకి వచ్చే ఆపదలు, నీ మీదకి వచ్చే హానికరమైన విషయాలు ఏమి కూడా దేవుడు నీ మీదకి రానికుండా వాటిని ఆపగలిగి నిన్ను ముందుకు నడిపిస్తాడు.